రాజీవ్ యువ వికాస్ పథకం కింద అప్లై చేసుకున్న దరఖాస్తులను విడతల వారీగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుందని కరీంనగర్ మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ ఖాదర్ మొయ్యుద్దీన్ తెలిపారు. కరీంనగర్ మున్సిపల్ కార్యాలయంలోని కళాభారతిలో ఏర్పాటు చేసిన రాజీవ్ యువ వికాస్ దరఖాస్తులను అధికారులు వెరిఫికేషన్ చేశారు. మొదటిగా ఎస్సీ కార్పొరేషన్కి సంబంధించిన 1400 దరఖాస్తులని పరిశీలించినట్లు పేర్కొన్నారు. ఈ ధృవపత్రాల పరిశీలన కార్యక్రమం 3 రోజుల పాటు కొనసాగుతుందని తెలిపారు. దరఖాస్తులకు మున్సిపల్ అధికారుల నుంచి ఫోన్ వచ్చినప్పుడే సంబంధిత ఒరిజినల్ సర్టిఫికెట్లో వెరిఫికేషన్కి హాజరు కావాలని సూచించారు. రాజీవ్ యువ వికాసం కింద మేము ఈరోజు ఎస్సీ కార్పొరేషన్ వాళ్లకు 1500 మందికి కాల్ చేయగా ఇంకా మాకు 2000 మంది వాళ్ళకు 4 విడతల పిలిపిద్దాం అనుకుంటే వాళ్ళు ఏమో ఒకటేసారి ఫోన్ చేయని వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ ఎక్కువ జనం కనబడుతున్నారు. కానీ మేము ఈరోజు 1400 మందికి ఫోన్ చేశాము వాళ్ళ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కొరకు. మిగతా రేపు ఎల్లుండి కూడా షెడ్యూల్ ఉంటుంది ఎస్సీ కార్పొరేషన్ వాళ్ళకు. కానీ ఈ రోజు చాలా మంది ఫోన్ పోయి రాని వాళ్ళు కూడా వచ్చి ఇలా వెరిఫికేషన్ కు వచ్చారు. కానీ వాళ్ళకి చెప్పేది ఏంటంటే మేము అందరికి ఫోన్ చేస్తాం కానీ ఒక్క రోజే అందరికి చేయలేము కాబట్టి 2-3 విడతలో పిలుస్తాం. వాళ్ళు ఓపిక పడాలి, అందరికి ఫోన్ చేసి పిలిపిస్తాం. మేము వెరిఫికేషన్ లో వాళ్ళ ఆధార్ కార్డు, ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, రేషన్ కార్డు ఒరిజినల్ ఒరిజినల్ తోనే వెరిఫికేషన్ చేస్తాం. వాళ్ళ ఆన్లైన్ చేసిన వాళ్ళ అప్లికేషన్ వాళ్ళు ఏమి జతపరిచినారో అవే ఒరిజినల్ తెచ్చి వాళ్ళు ఇక్కడ వెరిఫికేషన్ చేయించుకోవాలి ఇక్కడ. కానీ అందరికి ఫోన్లు చేస్తాం, అప్పుడే రావాలి. ఫోన్ చేయని వాళ్ళు కూడా వచ్చి జర ఇబ్బంది పెట్టకూడదు. క్యాస్ట్ వైజ్ చేసుకుంటున్నాం. ఫస్ట్ ఏమో క్రిస్టియన్ మైనారిటీకి పిలిచినాం, తర్వాత బీసీ ఎస్టీ వాళ్ళకు పిలిచాము. ఈ రోజు ఎస్సీకి ఉన్నది. ఎస్సీ క్యాండిడేట్స్ ఎక్కువ ఉండట్లా 3 విడతలో పిలుస్తాము. ఇవాళ 1400 మందికి పిలిచినాం కానీ ఎక్కువ మంది వచ్చేసారు. కానీ ఫోన్ లేని వాళ్ళు రాని వాళ్ళు కూడా వచ్చారు. రేపు మిగతా వాళ్ళకు రేపు ఫోన్ చేస్తాం, ఎల్లుండి ఫోన్ చేస్తాం. ఎస్సీ కార్పొరేషన్ వాళ్ళు రేపు కూడా రావచ్చు, ఎల్లుండి కూడా రావచ్చు. ఇవి పూర్తి అప్లికేషన్ ఎన్ని ఉన్నాయో అన్ని పూర్తి అయ్యే వరకు చేస్తాం మేము. అయిపోయినాయి. అవి ఎస్సీ నడుస్తుంది. రేపు ముస్లిం మైనార్టీ, బీసీలు అవి రేపు ఈ షెడ్యూల్ ఎస్సీ క్లియర్ అయిపోయినాక అవి చేస్తాం. ఇవి అప్లికేషన్ అయ్యే వరకు మనం చేస్తాం. అప్లికేషన్ పూర్తి అయిపోయిన వరకు. ఆన్లైన్ చేసుకున్న వాళ్ళు కూడా మనకు సబ్మిట్ చేయలేదు, వాళ్ళు కూడా వచ్చి వెరిఫికేషన్ చేసుకోవచ్చు. ఆన్లైన్ చేసుకున్న వాళ్ళు మనకు హార్డ్ కాపీ సబ్మిట్ చేయలేదు, వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ వెరిఫికేషన్ వల్ల సర్టిఫికేట్ చేసుకోవచ్చు. ఓకే, మీరు చెప్పండి. ఎవరికైతే ఫోన్ చేసామో వాళ్ళు మాత్రమే రావాలి, అందరు రాకూడదు. ఇప్పుడు ఎవరికి అయితే మేము ఫోన్ చేశామో వాళ్ళే రావాలి. మిగతా అందరికి మేము ఫోన్ చేస్తాం, విడతల వారీగా ఫోన్ చేస్తాం, వచ్చి మాకు సహకరించాలని చెప్తాం. ఇప్పుడు మీకు ఫిజికల్ గా 2800 వచ్చినాయి సార్. ఆన్లైన్ లో ఇంకా ఉన్నాయి. ఎస్సీకి బాపతి టోటల్ గా 14,000 అప్లికేషన్ అన్ని క్యాస్ట్ వారీగా ఉన్నాయి ఆన్లైన్ లో. కానీ అన్ని కులాలు కలిపి 14,000 ఉన్నాయి. కానీ మాకు 9,000 సబ్మిట్ అయినాయి. కానీ వాళ్ళు కూడా మనకు ఇక్కడ వచ్చి సబ్మిట్ వెరిఫికేషన్ చేసుకోవచ్చు. వాళ్ళు ఈ ప్రక్రియ మొత్తం ఏ డిపార్ట్మెంట్ చేస్తుంది? ఇప్పుడైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ మేమే చేస్తున్నాం, మా స్టాఫ్ ద్వారానే చేస్తున్నాము ఆధ్వర్యంలో. తర్వాత ఫైనల్ ఇంటర్వ్యూస్ అప్పుడు కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు, బ్యాంక్ మేనేజర్స్ ఉంటారు, వాళ్ళతోని ఫైనల్ ఇంటర్వ్యూ జరుగుతుంది. నా పేరు ఖాదర్ మొయ్యుద్దీన్, డిప్యూటీ కమిషనర్ మున్సిపల్ కార్పొరేషన్ కరీంనగర్.